బీజేపీతో వైసీపీ కంటికి కనిపించిన పొత్తు పెట్టుకుందంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు షర్మిల. ఏమంటే నేను ఒక్క విషయం చెబుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఒకే మాట చెప్పాడు, 19లో కూడా ఒకే మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే మన రాష్ట్రానికి నిధులు విభజన హామీలు కానీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ ఏ పార్టీ అయితే ఇస్తుందో ఆ పార్టీకి నేను మద్దతు ఇస్తాను అన్నాడు. కానీ కేంద్రంలో 300 సీట్లు బీజేపీకి వచ్చినప్పుడు మన ఆంధ్రప్రదేశ్తో మన సంఖ్యాబలంతో మోడీ గారికి పని లేదు కదండి. ఆయన ముఖ్యమంత్రిగా ఎక్కినప్పుడు కూడా ఇదే చెప్పాడు. సీట్లు తగ్గుంటే మన రాష్ట్ర అవసరతలు ఉంటే మనం ఏ పని అయినా అడిగితే కేంద్రంలో వాళ్ళ మెడలు వంచి నేను చేపించేవాడిని. మన అవసరం లేదు కాబట్టి మనం ఇప్పుడు వాళ్ళని అడిగే పరిస్థితి ఉంది అని చెప్పాడు తప్ప బీజేపీ వెనకాల ఎంపర్లాడి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదండి. మీరు గమనించారో లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట చెప్తున్నాడు, మనకి ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకి మనం చేద్దాం అని అన్నాడే తప్ప పొత్తులు పెట్టుకుని చీకటి ఒప్పందాలు చేసుకుని ఈ షర్మిల గారు చంద్రబాబు నాయుడు మరి పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజ్ స్టార్ అనుకున్నాం. షర్మిల అనే ఆమె అంతకంటే డబల్ ప్యాకేజ్ తీసుకుని ఈ రోజున ఆంధ్రప్రదేశ్లోకి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే తెలంగాణ ఆడబిడ్డనంది, ఆంధ్రప్రదేశ్ వాళ్ళ మీద నేను పోరాడతాను నీళ్లు నిధుల మీద ఉంది. ఇవన్నీ మర్చిపోయి ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి ఒక ప్యాకేజ్ తీసుకుని వచ్చి అన్న మీద అవాకులు శవాకులు మాట్లాడుతుంది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏదో ఆమె చెప్పంగానే ప్రజలు నమ్మే పరిస్థితి కాదండి. నిన్నటిదాకా షర్మిల ఎక్కడ పనిచేసింది? అసలు ఆంధ్రాలో పనిచేసిందా? అసలు ఆంధ్ర గురించి తెలుసా ఆమెకి? తెలంగాణ తిరుగుతానంది, తిరిగిందా? ఓ పార్టీ పెట్టింది, ఉంచిందా? ఆమె గురించి ఏం మాట్లాడాలి? ఆవేదో మాట్లాడిద్ది, ఎటు వెళ్తే అటు మాట్లాడి. ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళింది. నా జెండా నేను మారవని అంది. జెండా ఉందా? ఇప్పుడు ఎవరి జెండా మోస్తుంది? అవునా? ఈ ఆంధ్రాలో పట్టించుకోకూడదు ఎలాంటి వాళ్ళని. ఆంధ్రాలో మనం పనిచేసిన వాళ్ళనే పట్టించుకోవాలి. పనిచేయని వాళ్ళ గురించి ఎందుకు? మన తెలంగాణ బిడ్డను అంది, తెలంగాణనే నా హక్కు అంది, తెలంగాణ కోసం పోరాడుతున్నాను అంది. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆంధ్రాలో ఎంత ఎలా ఉందంటే పరిస్థితి, ఎటు వాలితే అటు వాలిపోయే జనం వీళ్ళు. అందుకని వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి. బీజేపీతో వైసీపీ కంటికి కనిపించిన పొత్తు పెట్టుకుందంటూ కూడా వ్యాఖ్యలు చేశారు షర్మిల. ఇవన్నీ తెలియని ఏముంది? అంత ముందు నుంచి పోరాటం చేసుకుంటూనే వస్తున్నారుగా. బీజేపీ మీద పోరాటం చేస్తున్నారు ఏంటి, అంతకుముందు కాంగ్రెస్ మీద పోరాటం చేశాడు. జగన్కేం పోరాటం అనేది కొత్త కాదు. పోరాటం అనేది 100% చేస్తాడు, 100% విన్నింగ్కే చూస్తాడు. ఒకళ్ళు చెప్తే వినే రకం కాదు, ఒకళ్ళు చెప్తే చేసే రకం కాదు. ఆయన ఏది చేయాలనుకున్నాడు అదే చేస్తాడు. ప్రజలు కూడా అదే నమ్మకం మీద ఉన్నారు. అంతకుముందు ప్రభుత్వాలు ప్రజలకి చేయలే. వాళ్ళ ప్రజలకి చేసే ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అంతేగాని ఏదేదో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా వచ్చినాక సోషల్ మీడియాలో చాలా రేగిపోయి మాట్లాడుతున్నారు. రేపొద్దున సీట్లు డిక్లేర్ చేయమనండి, టీడీపీని కానీ కాంగ్రెస్ని కానీ. అసలు కాంగ్రెస్ ఉందా? కాంగ్రెస్ అనేది ఉందా అసలు? ఎప్పుడో భూషాపితం అయిపోయింది. ఇప్పుడు షర్మిల వచ్చి నేను కాంగ్రెసు ఏంటి, నేను అది చేశాను మొన్నే కానీ పార్టీ పెట్టావు, జనం అందరు కొంప ముంచావు. అక్కడ తెలంగాణలో నిన్ను నమ్ముకొని రోడ్డు ఎక్కిన వాళ్ళు కొంపలన్నీ మునగలా? అందరు కొంపలు మునిగినాయిగా అక్కడ. మళ్ళీ ఇక్కడికి వచ్చేవాడు కొంప ముంచుదాం అనుకుంటున్నావు? జనం ఇక్కడ ప్రశాంతంగా ఉన్నారు. ఇలా ఉన్నాయి. నువ్వు రాజశేఖర రెడ్డి కూతురు అయితే అవ్వచ్చు, ఇక్కడ రాజశేఖర రెడ్డి కొడుకు. మొన్న నువ్వే చెప్పావు ఆడపిల్ల అంటే ఆ ఇంటికి వెళ్ళే పిల్ల అని. మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు? ఆ ఇంటికి వెళ్ళిపోయావు కదా నువ్వు తెలంగాణ మనిషి నీ నోటితో నువ్వే చెప్పావు కదా. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఆంధ్ర గురించి నీకు? నువ్వు అక్కడే తెలంగాణలో చూసుకో, సావరేవో అక్కడే పోరాడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడు, అప్పుడు తెలంగాణ ఆంధ్ర కలిసి ఉంది, అందరికీ సమన్వయం చేశాడు. స్టేట్ డివైడ్ అయిపోయింది. స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆంధ్ర కావాలనుకున్నాడు, వచ్చాడు, ఆంధ్రాలోనే ఉన్నాడు, ఆంధ్ర కోసమే పోరాటం చేస్తున్నాడు. తెలంగాణ ఊసి ఎప్పుడైనా తీసాడా? వేరే స్టేట్లు ఊసి ఏమైనా తెస్తాడా? ఇక్కడ ప్రజలు ఇక్కడ పనితనం ఇవే చూసుకుంటున్నాడు. అంతవరకే చూసుకోవాలి. నువ్వు వెళ్ళావు, నేను హీరోని అన్నావు, అక్కడ చేస్తానన్నా. అసలు నీకు రాజశేఖర రెడ్డి కూతురు అన్న గౌరవం ఉండేది అంతకుముందు. ఇప్పుడు ఆ గౌరవం కూడా లేదు. మొన్న నువ్వు మాట్లాడినా తీస్తారు ఆంధ్ర ప్రజలు.
ఇంకా ఆంధ్ర గురించి అసలు నువ్వు ఎత్తకో, నువ్వు మాట్లాడటం సరిపోవు. అసలు ఆంధ్ర ప్రజలు అసలు నేను తీసవతలు పాడేశారు మొన్నటితోనే. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ వచ్చి వైఎస్ఆర్ ఎంపీలు బీజేపీకి తొత్తులుగా అన్న మాటకి అది ఎలా అని మనం అనుకోవాలో అర్థం చేసుకోవాలి. షర్మిల గారు ఒక మాట మీద ఉంటే అలానే వైఎస్ఆర్ ఎంపీలు కూడా ఒక మాట మీద ఉన్నారని అనుకోవచ్చు. రాజకీయంలో ఎవరి ప్రయోజనాల కోసం పార్టీ అలా రాష్ట్ర భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంతో సఖ్యతగా ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కూడా అలానే ఉన్నారు. బీజేపీతో వైసీపీ కంటికి కనిపించిన పొత్తుతో ఉన్నారని చెప్పేసి కూడా షర్మిల వ్యాఖ్యానించారు. ఏమండి, మీరును షర్మిల గారు జనసేన టీడీపీ కూడా మరి లోపాయకార ఒప్పందం ఉందని మేము కూడా అనుకోవాలిగా. అలానే మీరు ఎందుకు అనుకుంటున్నారు మేము బీజేపీతో లోపాయకార ఒప్పందం ఉందని? అలా అని మాత్రం ఎప్పుడు అనుకోకూడదండి. మేము రాష్ట్ర ప్రయోజనాల కోసమే మేము వైఎస్ఆర్ పార్టీ, మేము జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసమే వాళ్ళతో బీజేపీ వాళ్ళతో మేము సఖ్యతగా ఉంటున్నాం. కానీ బీజేపీకి మాకు పొత్తు అలాంటిది లేదండి. మేము రాష్ట్ర ప్రయోజనాల కోసమే 5 సంవత్సరాలు మేము ఉన్నాం. అదే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు లేకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. కేంద్రంలో బీజేపీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నల్ల జెండాలు చూపించి కోడిగుడ్లు ఇసిరేసి బీజేపీ వాళ్ళని ఇష్టానుసారంగా చేసినందుకే కదా రాష్ట్రానికి ఏది రాకుండా పోలవరాన్ని మధ్యలో వదిలేసి నిధులు ఇవ్వకుండా పాడు చేసింది తెలుగుదేశం పార్టీ కాదా? ఆ రోజున రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ ఉన్నప్పుడు కేంద్రంలో ఒక పార్టీతో మనం సఖ్యతగా ఉంటేనే మనం రాష్ట్రాన్ని పరిపాలించగలుగుతాం. అంతేగాని మనం ఇష్టం వచ్చినట్టు కేంద్రంతో మనం గొడవలు పెట్టుకుంటే మనకు నిధులు ఎలా వస్తాయండి? మనం మంచిగా ఉన్నప్పుడే మనం రాష్ట్రాన్ని నిధులు తెచ్చుకొని రాష్ట్రాన్ని పరిపాలించగలుగుతాం. అంతేగాని ఇష్టానుసారంగా చేస్తే మరి తెలుగుదేశాన్ని ఆ రోజున చేసిన పనికే కదండి రాష్ట్రంలో ఏది అభివృద్ధి చెందలేకపోయింది. అది విషయం. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం దీక్షలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం దాని గురించి ప్రస్తావన కూడా తీసుకురాలేదంటూ కూడా షర్మిల వ్యాఖ్యలు చేశారు. షర్మిల గారికి ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత కూడా లేదండి. ప్రత్యేక హోదా కల్పించలేనిది ఎవరండి? జీవోలో పెట్టంది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ కాదా? ఆ రోజున మీరు విడదీయకుండా ఉండమని చెప్తే విడదీసేసి మీ ఇష్టానుసారంగా చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నీకు పీసీసీ పదవి వచ్చిందని అడగలేదు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు కేంద్రంతో కలిసినప్పుడల్లా మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి, మేము లోటు బడ్జెట్లో ఉన్నాము, మా రాష్ట్రాన్ని అధోగతి పాలైపోయింది విడదీసి అని మేము జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు ప్రధానమంత్రితో విన్నవించుకోలేదు, హోంమంత్రితో విన్నవించుకోలేదా? ఇవన్నీ మీ కళ్ళకు కనపడతలేదా? మనం నోటుకొచ్చినట్టు మాట్లాడకూడదండి. మనం తెలంగాణలో ఉన్నప్పుడు కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టింది, మరి కాంగ్రెస్ని కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టింది. మరి కాంగ్రెస్లో వెళ్ళి ఎందుకు కలిసిందండి షర్మిల గారు? అంటే రాజకీయ ప్రయోజనాల కోసం మీరు ఏదైనా చేయగలుగుతారు, మేమంటేనో అంటున్నారని అంటున్నారు. అది